విద్యుత్ కూడా ఏదైతుందో మనకు ఉచితంగా సరఫరా చేయబడే విధంగా. అంటే వీళ్ళు ఈ 3 కార్యక్రమాలు చెప్పంటూ నేను వీళ్ళు రేపు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది ప్రజలు ఆలోచించారు. రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఏదైతుందో మాకు అవకాశం కల్పిస్తామని చెప్పి మేము కోరుకోవడం సహజమని చెప్పంటాం. కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఎందుకు ఓటు వేయాలనేది నిర్ణయించవలసినటువంటి ఈ యొక్క నిర్ణయాత్మక స్థానంలో ఈ ఓటు ఉండపోయిందని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మొత్తం దేశంలో వీళ్ళ భారతీయ జనతా పార్టీ అదొక కొత్త రాజకీయ పార్టీ కాదు. వీళ్ళ జాతీయ స్థాయిలో గత దశాబ్ద కాలంకి వెళ్ళి మీరు అధికారంలో ఉన్నారు. మీరు గత దశాబ్ద కాలంలో 2014లో కానీ 2018లో 2014లో కానీ తదుపరి ఏదైతుందో 18, 23 అంతే కదమ్మా. 2018, 18లో రెండు పర్యాలను చెప్పంటున్నాయి. 2 పర్యాలు చెప్పంటున్నాయి. ఈ 2 పర్యాలు కూడా వారు ముఖ్యంగా యువతను ఆకర్షింప చేయబడే విధంగా, ఎందుకంటే ఈ దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించబడేటువంటి ఒక అవకాశం యువతకు కల్పించేసింది వీళ్ళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అని చెప్పండి. ఆ యువతను ఆకర్షింప చేయబడటానికి ఏది ఇస్తుందో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పని మరి ఎన్నికల్లో పేర్కొన్నారా. ప్రతి సంవత్సరం 2 కోట్లు అని అంటే 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని. మీరు గడిచిన దశాబ్ద కాలంలో అధికారం ఉన్న ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం ఏదైతుందో మీరు 20 కోట్ల ఉద్యోగాలు కల్పింప చేయడం పక్కన పెట్టండి. వీళ్ళు పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి యొక్క యువతకు ఏదైతుందో ఆ ఉన్న ఉద్యోగం ఊడగొట్టే విధంగా ఏదైతుందో పరిశ్రమలన్నీ కూడా మూతపడే విధంగా మరి నిర్ణయాలు ఉన్నాయని చెప్పండి. అట్లాగే ప్రతి పేదవాడికి ఒక ఆత్మధైర్యం కల్పింపజేయబడే అవినీతిని కట్టబడే ఒక రాజకీయ పార్టీ బీజేపీ ఒక అభిప్రాయం కలిగించిందని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఏ పారదర్శకతకు నిలయంగా కార్యక్రమాలు రూపొందించే యూపీఏ పార్టీ అయితే వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఏదైతుందో మేము తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో ఏదైతుందో 15 లక్షల రూపాయలు ఇస్తానడే. అందరూ ప్రతి పేదవాడు ఆకర్షితుడైపోయిండు. 2 కోట్ల ఉద్యోగాలతో ప్రతి నిరుద్యోగ యువత ఆకర్షితుడైండు. విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఏదైతుందో తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారంటే ప్రతి నిరుపేద కుటుంబం ఆకర్షితులైపోయిందని చెప్పంటున్నాను. అట్లాగే ఏదైతుందో ఇలా ప్రతిదానికి పెట్టుబడికి ఉపయోగపడేది ఇలా రవాణా రంగం. ఆ రవాణా రంగానికి ప్రధానమైన ఇంధనం ఏదైతుందో పెట్రోల్, డీజిల్ అని చెప్పంటున్నా. 2014లో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ మీకు 2014లో అంతర్జాతీయ మార్కెట్లో వీళ్ళు పెట్రోల్, డీజిల్కు ముడిసరికి అయినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతున్నదో నీకు $105 బ్యారెల్ ఉండేనే. $105 బ్యారెల్ ఉండే. అది ఇవాళ ఏమైపోయింది? $70-75 బ్యారెల్ అయింది. మధ్య ఇంకా తగ్గిపోయింది. ఇవాళ ప్రైస్ ఏదైతుందో $70-75 బ్యారెల్ ఉంది క్రూడ్ ఆయిల్. అంటే ఆ దామాషాకి అనుగుణంగా ఏదైతే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ ఏమైపోయింది వాళ్ళ మీకు 2014లో $55 ఉన్న డీజిల్ ఇవాళ $97-98 అని చెప్పి అంటున్నాయి. 2014లో ఏదైతుందో మీకు $70-75 పెట్రోల్ ఏదైతుందో ఇవాళ $105-106 అని చెప్పి అంటున్నాయి. ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్. అదే క్రూడ్ ఆయిల్ దానికి ఏదైతుందో అది తగ్గిపోయింది. అంటే ఏ విధంగా ఏదైతుందో సామాన్య ప్రజానీక జీవన వ్యవస్థపై భారం మోపుతుందో దయచేసి గమనించాలని చెప్పి అంటున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి దయచేసి గమనించాలని చెప్పి అంటున్నాను నేను. నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయినా గమనించాలని చెప్పి అంటున్నాను నేను. ఇవన్నింటికి మూల కారణం అనేది ఏదైతుందో గత దశాబ్దం కాలంకి వెళ్ళి అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఆధిపత్య వహిస్తున్న భారతీయ జనతా పార్టీ మోడీ గారు అని చెప్పక తప్పదని చెప్పంటాను. దయచేసి ఒక్కసారి పోల్చుదామని చెప్పంటాను. నేను దయచేసి ఓటర్లకు నేను కోరేది ఏంటంటే బిఫోర్ యూ క్యాస్ట్ యువర్ ఓట్ 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలకు 2014 తదుపరి 14 నుండి 23 మధ్య కాలంలో అమలు చేసిన కార్యక్రమంలో బేరీజు వేయండి అని చెప్పండి.
ఆ బేరీజు వేసి ఏది ఇస్తుందో మీ యొక్క నిర్ణయం తీసుకోండి అని చెప్పండి. వీళ్ళ పబ్లిక్ సెక్టరే కానీ మీకు ఏ రంగమని కానివ్వండి చెప్పంటున్నా, వీళ్ళ దేశం ఏది ఇస్తుందో ఏ స్థాయికి దిగజారిపోయిందని చెప్పంటున్నా నేను. వీళ్ళ వాస్తవంగా ఏది ఇస్తుందో వీళ్ళు ఈ దేశ ఐక్యత నిలబెట్టడానికి త్యాగాలు చేసినటువంటి యొక్క చరిత్ర కేవలం కాంగ్రెస్ కుటుంబాన్ని మాత్రమే ఉందని చెప్పండి. ఈ దేశ సమగ్రత కొరకు ఏది ఇస్తుందో, సరే దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు దేశ స్వాతంత్రం కొరకు. కానీ ఆ సాధించబడ్డటువంటి ఒక సమగ్రతకు, దేశ స్వాతంత్రానికి తదుపరి ఏదైతుందో నిలబెట్టే విధంగా ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ ఇలా స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారికి మాత్రమే తగ్గుతుందని చెప్పండి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయబడే విధంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో చేయబడే కుట్రను నిలింప చేయడానికి తాను బలైపోతా అని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ మేకప్ ఒక ప్రధానిగా నా బాధ్యత, ఈ దేశ సమగ్రత నిలబెట్టడం నా బాధ్యత. నా జీవితం ప్రధానం కాదు, నా లక్ష్యం దేశ సమగ్రత. నేను ప్రధానిగా ఉన్నా కాబట్టి అని చెప్పని ఆమె ప్రాణ ముప్పు వాటిల్లో పోతుందని చెప్పి ఊహించి కూడా ఈ దేశ సమగ్రత కాపాడగలిగినటువంటి యొక్క నాయకురాలు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఆదర్శం అని చెప్పండి. కేవలం భారతదేశానికి పరిధి కావడం యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పి అంటున్నా. యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పి అంటున్నా. వీళ్ళ ఎన్నికల సమయం కాబట్టి ఏది ఇస్తుందో మన శత్రు దేశం పాకిస్తానే. అందరూ కూడా ఏమనుకుంటాడో పాకిస్తాన్ గురించి మాట్లాడంగానే ఆ ఎవ్రీ ఇండియన్ కొంత జోష్ వస్తుందా. ఎందుకు? పాకిస్తాన్ శత్రు దేశం కాబట్టి ఏది ఇస్తుందో వీళ్ళ పాకిస్తాన్ పై మన విమర్శల వర్షం కురిపిస్తే మన లోపల ఒక జాతీయ భావన ఉప్పొంగుద్ది, అని చెప్పి అంటున్నా. కానీ గమనించాల్సింది ఆ పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు, అని చెప్పి అంటున్నా నేను. ఆ పాకిస్తాన్ మెడల్ వంచిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అని చెప్పి అంటున్నా నేను. ఏనాడైనా మన దాయాది దేశం ఏదైతుందో దాన్ని బలహీనపరచాలి. మన దాయాది దేశం మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదైతుందో దాన్ని బలహీనపరిచే విధంగా ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీదే అని చెప్పంటారు. అటువంటి జాతీయ భావాలు కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అనేది కాదు అని చెప్పంటున్నా నేను. ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ఒక ఉద్యమ పార్టీగా ఆరంభింపబడ్డ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఉద్యమ చరిత్రని పేర్కొంటేనే ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నా. 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నా. ఆశ్చర్యం ఎందుకు? కేవలం కేసీఆర్ యొక్క స్వార్థపూరిత రాజకీయాలని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్రతో నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. త్యాగాల చరిత్రతో నిలబడ్డటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. మీకు కేవలం మా త్యాగాలను చూసి ఓటు ఇవ్వమని చెప్పి అడగబోవటం లేదు అని చెప్పి అంటున్నా. మా పనితనం కూడా చూడండి అని చెప్పడం, మా పనితనం కూడా చూడండి అని చెప్పి అంటున్నా. ఇటు రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్లే కానివ్వండి, గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఆడబిడ్డల సంక్షేమం కానివ్వండి, ఇవాళ అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం క్రైస్తవ సోదరులు కానివ్వండి కాక ఒక లౌకిక వాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి ఏదిస్తుందో కాంగ్రెస్ పార్టీ యావత్ భారత ప్రజల విశ్వాసాన్ని పొందబోయే విధంగా ఏదిస్తుందో ఇవాళ మా కార్యక్రమం రూపొందించమని చెప్పండి. రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంట. ఇలా భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంటాను. ఈ భారత ప్రజాస్వామ్యం ఏదిస్తుందో మనుగడ కొనసాగబడాలని చెప్పంటే వీళ్ళు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం రావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. భారత ప్రజాస్వామ్య మనుగడకే ఇది ప్రశ్నార్థకం అంటూ నేను మనం గమనిస్తున్న మన పత్రికలో చెప్పంట. ఒక ఎంపీ మాట్లాడతాడు, మాకు 400 సీట్లు వస్తే ఏదిస్తుందో మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పంటాడే.